నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా భీకర దాడులు. ట్రూత్లో వెల్లడించిన అధ్యక్షుడు ట్రంప్. జిల్లా వ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక. ఘన నివాళులు అర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. అద్దంకి ఆకృతి వస్త్ర దుకాణంలో చోరీ. షాపు వెనక ఉన్న రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆ దేశానికి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టెహ్రాన్పై భీకర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దాడికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 48 గంటల్లోగా హర్మ్యూజ్ను తెరవాలంటూ ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. హెచ్చరికల అనంతరమే ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్పై దాడులు చేస్తుంటే మరోవైపు కువైట్పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైక్ ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కాంప్లెక్స్లో చమురు మంత్రిత్వ శాఖ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నాయని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది. దీని కారణంగానే భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపింది. కాగా కువైట్ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగింది. స్వాతంత్ర సమరయోధులుగా, దేశ ఉప ప్రధానిగా, పలు శాఖల మంత్రిగా దేశానికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ రాజబాబు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డిటిసి సుశీల,
ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కొమ్ము సుజన్ మాదిగ, నీలం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మనం అందరం అర్థం చేసుకోవాలి, స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు అని 2 పోర్ట్ఫోలియోస్ చేసినప్పుడు భారతదేశంలో చారిత్రాత్మకమైన విషయాలు జరిగాయి, సంఘటనలు జరిగాయి, ఘటనలు జరిగాయి. అగ్రికల్చర్ మినిస్టర్ జరిగినగా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేది మన దేశానికి ఆయన ఇచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అది ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన న్యూక్లియర్ టెస్టింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 1971 వార్ వచ్చిన తర్వాత 1971 వార్ తర్వాతనే బంగ్లాదేశ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా తయారైంది. ఇంత పెద్ద బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషను బాబు జగజీవన్ రామ్ గారిది అయితే, దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తామంటే భారతదేశంలో ప్రతిసారి బాబు జగజీవన్ రామ్ గారి కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానివ్వండి, వాళ్ళు కేవలం దళిత నేతల కిందనే మనం లెక్క పెడతాం. అది తప్పు. వాళ్ళిద్దరు దళిత నేతలు కాదు, భారతదేశాన్ని రూపకల్పన చేసిన, ఒక షేప్ ఇచ్చిన, మనందరికీ ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, ఆ తర్వాత బాబు జగజీవన్ రామ్ గారు మనకి ఎన్నో 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 మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దళితులకు వెన్నుపోటుగా నుంచుని ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ తీసుకొచ్చారు. బాబు జగజీవన్ రామ్ గారికి మీ అందరి తరఫున నేను మళ్ళీ ఇంకోసారి నమస్కారం. సెల్ పెట్టింది మళ్ళీ తమ్ముడు ఓకే తీసుకున్నారు. ఒంగోలు డ్రీమ్స్ టెక్నో స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి యాజమాన్యానికి, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. Students participating in cultural activities such as dance held in ప్రారంభం నుండి దినదినాభివృద్ధి చెందుతూ వచ్చే విద్యా సంవత్సరంలో గుంటూరులో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రశంసించారు. పేద విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నామని అన్నారు. విద్యా సంస్థల చైర్మన్లు గోరంట రవికుమార్, ఆవుల రమణారెడ్డి, వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ, స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మి, డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రజల గుండెల్లో చెరగని ముఖేష్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈరోజు మా డ్రీమ్ స్కూల్ తరఫున
ఒకసారి గమనించినప్పుడు 2010లో ఫస్ట్ సారి వీళ్ళు మొదలుపెట్టి అదేవిధంగా ఈరోజు బిల్డింగ్ కూడా ఓన్ బిల్డింగ్ కట్టి దగ్గర ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు 900 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ఈరోజు అన్ని విధాలుగా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఇయర్ 16th ఇయర్లో ఈరోజు యానివర్సరీ డే చేసుకుంటున్నాం. ఇయర్కి పెరుగుతూ వచ్చారు. ఇందాక ప్రైస్ ఇచ్చేటప్పుడు చూసాం, వాళ్ళ ఒక్కొక్కరికి 90%, 95% ఈరోజు వస్తుందంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ అదేవిధంగా మన లక్ష్మి గారు ఎప్పుడు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, కొంతమంది పేదవాళ్ళు చాలామంది ఉంటారు, అయినా కూడా వాళ్ళకి ఫీజు అనేది డబ్బు అనేది కాకుండా పిల్లలు బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, అదేవిధంగా బాగా వాళ్ళని చదివించాలనే మంచి సంకల్పంతో ఆ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు ఎంతో చక్కగా ఒక టౌన్లో ఎన్నో ఉన్నాయి, అయినా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకుందని చెప్పి కూడా ఈ డ్రీమ్స్ స్కూల్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. డ్రీమ్ స్కూల్ అనేది స్థాపన చేయాలనే ఉద్దేశంతో 2010 సంవత్సరంలో వారు ప్రారంభం చేసి ఈ కార్యక్రమానికి మన సోదరులు రమణారెడ్డి గారు, బ్రహ్మయ్య గారు, వారి పిల్లలు ఇద్దరు కూడా రావటము ఎంతో సంతోషకరం తెలుపుకుంటూ, ఈ సమావేశానికి విచ్చేస్తున్న ఇక్కడ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి కూడా మాగుంట కుటుంబం తరపున తెలుపుతున్నాను. పిల్లలకి శుభాశీస్సులు కూడా తెలుపుతున్నాను. ముఖ్యంగా చెప్పాలనంటే డ్రీమ్ స్కూల్కి అప్పుడే 16 ఏళ్ళ వయసు వచ్చేసింది. 16 ఏళ్ళగా ఈ స్కూల్ కార్యకలాపాలంటే ఇప్పటికీ గుర్తుండిపోయింది. 2010 సంవత్సరంలో ఉన్నప్పుడు చిన్న స్కూల్, దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. 130 మంది స్టూడెంట్స్తో శ్రీమతి లక్ష్మీదేవి గారు ఈరోజు చూసుకుంటే 16 సంవత్సరాలు గడిచిన తర్వాత డ్రీమ్ స్కూల్ పైన ఉన్న నమ్మకంతో పేరెంట్స్ అందరూ వారి పిల్లలను తెర్చి 900 మంది స్టూడెంట్స్ని ఇవాళ తయారయ్యారనంటే నిజంగా లక్ష్మీదేవి గారిని మనం ప్రశంసించవలసిందిగా సమయం వచ్చింది. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు లక్ష్మణనాయక్ అధ్యక్షత వహించారు. గొప్ప సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కలెక్టర్ కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా పండుగ వాతావరణంలో జరుపుతుందన్నారు. రాజ్యాంగ ఫలాలు దళితులకు పూర్తి స్థాయిలో అందేలా ప్రభుత్వం కృషి చేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కోరారు. భారతదేశానికి దిశను చూపిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఏంటంటే స్మరించుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత కాలంలో ఆయన మన కోసం ఏం చేశారు, భారతదేశం కోసం ఏం చేశారు అనేది ముఖ్యం. ఇక్కడ బీహార్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బాబు జగజ్జీవన్ రామ్ గారు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నారు ఆయన. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో చదువుకున్న విద్యావంతుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అప్పుడు 1930s 1950 ఆ సమయంలో వివక్ష చాలా విపరీతంగా ఉంది. ఏకైక వ్యక్తి అందరినీ ఎదుర్కొని బయటికి వచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అతను చూసి నేతాజీ సుభాష్ చంద్రబోసే ఆశ్చర్యపోయారు, ఇదేంటి అని. అటువంటి పెద్ద నేతలు అతన్ని గుర్తించి అతను 1935లోనే అతను రాజకీయాల్లో చాలా పెద్ద పీట వేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాసే కమిటీలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉన్నారని మీరందరూ మనం గుర్తించాలి.
కాన్స్టిట్యూషన్లో సోషల్ జస్టిస్ అనే వర్డ్ని పోరాడి సోషల్ జస్టిస్ అనే వర్డ్ని ఇన్సర్ట్ చేయాలా కాన్స్టిట్యూషన్లోని పోరాడి సాధించింది మన బాబు జగజీవన్ రామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు ఇద్దరు కలిస్తేనే మీ అందరికీ, మన అందరికీ, యావత్తు భారతదేశంలో ప్రతి దళితుడికి ఓటు హక్కు వచ్చింది. లేకపోతే మన ఓటు హక్కు లేదు. బాబు జగజ్జీవన్ రావు యొక్క బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన విశేష తెలియజేయడానికి, ప్రజలకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఇచ్చినటువంటి మెసేజ్ని బట్టి కూడా వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు బాబు జగజ్జీవన్ రావు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎప్పుడు కూడా రెండు కళ్ళలో చూస్తాం. ఒక చెరగని ముద్రని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. నా ఒపీనియన్ ఏంటంటే దాని గురించి ఇంకా మనం తక్కువగా మాట్లాడటం బెటర్ అనేది నా ఆలోచన. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నువ్వు అడగడానికి కానీ, నువ్వు ప్రశ్నించడానికి కానీ నీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. బట్ ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్ లేదు అక్కడ. బాబు జగజ్జీవన్ రావు అయితే ఏ పరిస్థితుల్లో అతను స్టార్ట్ చేసి అప్పుడే దాని యొక్క కుల వివక్ష ఏదైతే ఉందో, లేదంటే కనుక ఈ అసమానత ఏదో ఉందో దాని మీద అతను పోరాటం చేసి ఒక నాయకుడిలాగా ఎదిగి తాను ఇందులో మూలం ఏముంది, నేను ఏ ప్లాట్ఫామ్లో అయితే ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను, దీన్ని నేను రూపుమాపగలుగుతాను, లేదా ఒక పోరాట యోధుల్లాగా ఉండిపోతే ఎంతమందికి అవకాశం ఉంటుంది, అది కాకుండా సిస్టంలోకి వెళ్తే ఎంతమంది చేయగలుగుతానని ఆ రోజే ఆలోచించి ఆయన మెయిన్ సిస్టంలోకి ఆయన రావడం, తద్వారా ఆయన ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కానీ, ఆయన ఉన్నటువంటి ఎబిలిటీస్ ద్వారా ఆయన అనేక పదవులు చేసి ఒక దళిత అయినప్పటికీ కూడా నేను ఇది చేయగలను, రేపొద్దున ఎవరు నువ్వు చేయలేవు అని చెప్పడానికి ఎవరైనా చెప్తే లేదు ఇలా చేయగలరు అని చూపించడానికి ఒక మార్గనిర్దేశంగా బాబు జగజ్జీవన్ రావు ఈరోజు మనందరికీ ఉన్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ముఖ్యం. సో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యాడు అంటే దాంట్లో ఒక చదువు కూడా ఒక కారణం అని నేను చెప్తాను. హిందూ BHU యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలో ఆయన బాగా చదువుకున్నాడు. చదువు అనేది ఏంటిదంటే మనం చదువుకున్నప్పుడు విషయాల్ని మన సొంతగా ఆలోచించే శక్తి ఇస్తారు. అందుకే చదువు ఎవరు చెప్పింది వింటాం కదా గుడ్డిగా. చదువు అంటే మనము సిచ్యువేషన్లో ఇండివిజువల్గా మన ఆలోచన శక్తి ఇచ్చేదే చదువు. అందుకని ఆ రోజు ఆయన చదువుకొని ఆయన సొంత నిర్ణయాలు, ఆయన అబ్జర్వేషన్స్, ఆయన ఆశయాలు ముందుకెళ్ళాడు అనేది. సో అందుకని చదువు అనేది మనల్ని చాలా ఇంపార్టెంట్ నేను ఈరోజు చెప్తాను. అదే కాకుండా ఈరోజు అవకాశం ఇచ్చినప్పుడు దళితులు కానీ, ఎస్సీలు కానీ ఏ లెవెల్కైనా ఎదగలరు అనేది బాబు జగజ్జీవన్ రావు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఆయనకి ఇచ్చిన ప్రతి క్యాబినెట్ పదవులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఏ ఓసీకి తక్కువ కాకుండా చేశారంటే ఆయన 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వివిధ శాఖలకు మంత్రివర్యులుగా వ్యవహరించారు. అలాగే భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఆయన దేశానికి చాలా సేవలు అందించారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దాని ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనేటువంటి కంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే FCI ఏర్పాటు చేయడం జరిగింది. హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో చాలా మార్పుల్ని తీసుకొచ్చారు. అలాగే టెక్నాలజీ అనే దాన్ని వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చినటువంటి మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కందుకూరు పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి, చర్చి సెంటర్లో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా దేశం కోసం పోరాడిన జగజ్జీవన్ రామ్ తర్వాత దళితుల హక్కులు, వారి అభివృద్ధి కోసం ముందుండి ఉద్యమం నడిపారని ఎమ్మెల్యే అన్నారు. ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, లింగసముద్రం మండల అధ్యక్షుడు పూరిమెట్ల గురునాథం, గుడ్లూరు మండల అధ్యక్షులు జినిగర్ల నాగరాజు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పురిమెట్ల మాల్యాద్రి, నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన సేవలను ఒకసారి స్మరించుకుంటూ మనందరం కూడా బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి కృషి, అటువంటి మహనీయుల కృషిలోనే ఈరోజు సమాజం అంతా ఒకే యూనిఫామ్, అంటే వర్గ విభేదాలు లేకుండా, అలాగే తారతమ్యాలు లేకుండా ఈ జలజీవనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ఆయన జయంతి సందర్భంగా మరొకసారి స్మరించుకు ఆయనకు బలమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒక కలిసిమెలిసి సోదర భావంతో సమాజంలో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడు బాబు జగజ్జీవన్ రామ్ అని పలువురు వైసీపీ నాయకులు కొనియాడారు. జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు పసుమర్తి గోపిచంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రావు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. పలువురు వైసీపీ నాయకులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి ఆశయాలను వైసీపీ కొనసాగిస్తుందన్నారు. ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సుండూరు రవిబాబు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, కసుకుర్తి ఆదెన్న, కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో ఇవాళ ఘనంగా జయంతి కార్యక్రమాన్ని చేసుకొని ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు, హరిత విప్లవంలో, భారతదేశంలో హరిత విప్లవంలో భాగస్వామ్యమైన వ్యక్తి, అన్ని పదవులకి వన్నె తీసుకొచ్చి దళిత సంఘానికి గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడిగా, దళిత సమాజానికి గౌరవం తీసుకొచ్చిన మహనీయుడిగా బాబు జగజ్జీవన్ రావు గారిని మేము గౌరవిస్తూ ఆయన నివాళులు అర్పిస్తాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారు స్వాతంత్రంలో పాల్గొని ఆయన చనిపోయేంతవరకు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు అందరి క్యాబినెట్లో అనేక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన చేసినటువంటి శాఖలన్నింటిలో కూడా దళితులకి ఎంతోమందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసిన మహానుభావులు. నేను ఆయన్ని కలిసిన వాళ్ళలో, వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళలో నేను ఉన్నాను. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీలో కలవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు 1986లో మరి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని అసెంబ్లీలో అడిగి హైదరాబాద్ నడిబొడ్డున లాల్ బహదూర్ స్టేడియం దగ్గర ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించడానికి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయాలు రికార్డులో ఉన్నాయి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కందుకూరు పెద్ద బజార్లోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ఆగమ పండితులు గుడివర్తి అనంత వెంకట దీక్షితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఆలయ కమిటీ చైర్మన్ మురారిశెట్టి వెంకట సుబ్బారావు, సభ్యులు చిన్న అల్లూరయ్య, గుర్రం సింగయ్య, మురారిశెట్టి శ్రీను, మద్దాలి సురేష్, గుర్రం అల్లూరయ్య, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
हसः नो नव भवतु దళితుల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని పలువురు దళిత సంఘాల నాయకులు కొనియాడారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఆయన జయంతి వేడుకల్లో పలువురు దళిత సంఘాల నాయకులు అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేస్తున్న వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడంలో పోలీసులు మౌన వైఖరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో షాడో కమిషనర్గా పనిచేస్తున్న వైద్యాధికారి వైష్ణవిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా వ్యాప్తంగా దళితులపైన అనేక దాడులు జరిగినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. దళిత సంఘాల నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, నీలం నాగేంద్ర, చప్పిడి వెంగళరావు, ఆనంద మాదిగ, కత్తి కళ్యాణ్, కొమ్ము సృజన్, లింగంగుంట రవిబాబు, ఆంజనేయులు మాదిగ, రావినూతల కోటి తదితరులు పాల్గొన్నారు. 1989 యాక్టు ఎస్సీ యాక్టు కారణం ద్వారా యాక్ట్ సాధించుకున్నాం. దళిత ఉద్యమం ద్వారా ఏ రాజకీయ నాయకులు భిక్ష పెట్టలేదు చట్టానికి. దళిత ఉద్యమం నేపథ్యమే చట్టం. తద్వారా అనంతరము 1991 ఆగస్టు 6 చుండూరు మామపల్లి మీద అతనుకున్న దాడులు పాశవికంగా నరికి ముక్కలుగా చేసి గోతల్లో కట్టి కుందేరు తుంగభద్ర కాలువల్లో విసిరేసినటువంటి సందర్భంగా గ్రామానికి కోర్టు తీసుకొచ్చి ఆ గ్రామంలోనే కోర్టు ద్వారా న్యాయం యొక్క అక్కడే ఆత్మహత్య చెప్పించిన చరిత్ర దళిత ఉద్యమానికి ఉంది. దళిత నేపథ్య ఉద్యమంలో ఒక చిన్న రిక్వెస్ట్ కలెక్టర్ గారికి, ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కౌంటర్ కేసులు పెడుతున్నారు బాధితుల మీదే. అది కూడా కలెక్టర్ గారు సీరియస్ గా దృష్టి సాధించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నేను ఎమ్మెల్యే గారికి కూడా ఒక సలహా చెప్తున్నాను, ఒక సూచన విజ్ఞప్తి. ఎస్సీకి సంబంధించి మీ కాన్స్టిట్యూన్సీ లోని ఎఫ్ఐఆర్ కావట్లా, చాలా ఎఫ్ఐఆర్ కావట్లా. కాబట్టి ఎక్కడ కూడా ఎస్ఆర్ కోడ్లో దగ్గర 4 తెలిసి 6 కేసులు ఎఫ్ఐఆర్ కావాలా. ఒక కేసు కూడా నాగేంద్ర ఫైట్ చేస్తే ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు నిర్వీర్యం కాకుండా కలెక్టర్ గారు పర్యవేక్షించాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాను నిర్వీర్యం కాకుండా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మేము మాట్లాడింది మీరు విన్నారు. దళితుల సమస్యలు, ఈ జయంతి వేడుకలు, వీటిల్లో దళితుల సమస్య పరిష్కారానికి అంటే అప్పటి నుంచి ఈ విధంగా కూర్చోబెట్టి దళితుల్ని పిలిచి, నాయకులు పిలిచి వాయిస్ ఇవ్వండి, మీ సమస్యలు సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదు, మనం జరుగుతున్నది మీకోసం. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 15 రాజ్యాంగం అంటరానికి నిషేధం కాదు, మళ్ళీ చట్టం వచ్చింది. అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ అని వచ్చింది. అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ అంటే డైరెక్ట్గా కొట్టినట్లు ఉందని అది పీసీఆర్ యాక్ట్ అయింది 1955. ఇది మొబైల్ కోర్టు ఉంది. ఎస్ఎస్కి అట్రాసిటీ జరిగితే వ్యాన్ వేసుకుని జడ్జి చేయలేవాడు. వాళ్ళు ఎక్కడ కూడా రాజీ పడినటువంటి పోరాటాలు చేశారు కనుక, రాజీ పడినటువంటి విధంగా వాళ్ళు జీవించారు కనుక ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళ జయంతి ఉత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం. వాళ్ళు రాజీ పడి ఉన్నట్టయితే, వాళ్ళు మాకెందుకు అనుకోని ఉన్నట్టయితే బహుశా ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులమి, ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారి వర్గాల ప్రజలమి మరింత దారుణమైనటువంటి దుర్భర జీవితాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే వాళ్ళు అంబేద్కర్ గారు హక్కుల యాచన ద్వారా పోరాటమే మార్గం అని చెప్తే, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు హక్కుల కోసం భిక్ష వెతకండి, పోరాడి సాధించుకోండి అనేటువంటి నినాదాలని మనకు ఇచ్చారు. శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 31వ తేదీ తిరుపతిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో 35వ అఖిల భారత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ సిఆర్కే శేషగిరిరావు తెలిపారు. పాల్గొనదలిచిన వారు ఈ నెల 5వ తేదీ నుండి మే 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పేర్లు నమోదు చేసుకున్న బ్రాహ్మణ వధూవరులకు త్వరగా వివాహం జరగాలని కాంక్షిస్తూ మే 30న శివపార్వతుల కళ్యాణం, 31వ తేదీ వృద్ధ దంపతులకు షష్ఠి పూర్తి,
భీమరథ శాంతి సహస్ర చందన దర్శనోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు వైస్ చైర్మన్ దైత రామ్మూర్తి సెల్ నంబర్ 9948224654ను సంప్రదించాలని కోరారు. శ్రీ సీతారామచంద్ర ఉచిత మ్యారేజ్ సెంటర్ సెక్రటరీ చేమకుర్తి రాము, జాయింట్ సెక్రటరీ ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మే 30వ తారీఖు అంటే శనివారం సాయంత్రం 5 గంటల కాడి నుంచి 8 గంటల దాకా శివపార్వతుల కళ్యాణం పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులు కానీ అబ్బాయిలు అమ్మాయిలు కూర్చోబెట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే 31వ తారీఖు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా అంటే ఈసారికి 26వ సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 26వ సంవత్సరంలో మార్నింగ్ 4:30 కాడి నుంచి 8:30 గంటల దాకా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని ఆయుష్ హోమం గణపతి హోమం నిర్వహించి వస్త్రాలు బహుకరించి ఇప్పటిదాకా బంగారు తాళిబొట్లు కూడా కట్టడం జరుగుతూ ఉంది దాతలు ఇచ్చిన సహకారంతో. అయితే 10 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూడా వివాహ పరిచయం నిర్వహిస్తున్నాం. ఇది FOBMIS అనేది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతోంది. మేము ఒంగోలులో పట్టణంలో శ్రీ సీతారామచంద్ర ఉచిత వివాహ సమాచార కేంద్రము 1997 నుంచి నిర్వహిస్తూ అనేక బ్రాహ్మణ కుటుంబాలకి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటలకి SVS నిలయం లాయర్పేట కొండయ్య బంక్ దగ్గర సమాచారం అందిస్తున్నాము. వారందరూ వచ్చి కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. అలాగే మేము కూడా బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నాం. గత సంవత్సరంలో మొన్న ఆగస్టులో చేశాము. ఈ మళ్ళా జూన్లో కూడా నిర్వహించాలని మేము ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఈ సంవత్సరం మే 30-31 తారీఖులో తిరుపతిలో జరుగు అఖిల భారత బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శేషగిరిరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆయన ఈరోజు ఒంగోలు వచ్చినందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. త్వరలో మేము కూడా సీతారామ మ్యారేజ్ సెంటర్ కేంద్రం తరఫున త్వరలో ఈ సమాచార వేదిక నిర్వహిస్తాము. ఈసారి వచ్చిన మనం చైర్మన్ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన దీనికి సంబంధించి ఏవైనా సహాయశాఖలు అందించమని కోరు తెలవ తీసుకుంటాం. బ్రెయిన్ స్ట్రోక్తో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చింతాయగారిపాలెంకు చెందిన కుక్కిలగడ్డ సుబ్బయ్య ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, కటారి శంకర్, పాలడుగు రాజీవ్ పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి ఆరోగ్యశ్రీ నిలుపుదల చేసి పేదలకు వైద్యం అందించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం పేదలకు అందించే ఉచిత వైద్యం, విద్య వంటి పథకాలను ప్రైవేటీకరణ చేసి పేదలకు అన్యాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 రోజులుగా ఆరోగ్యశ్రీని పేషెంట్ని కార్పొరేట్ హాస్పిటల్ చేర్చుకోవట్లేదని స్ట్రైక్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇది 2వసారి ఆరోగ్యశ్రీ ఆగిపోవటం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం రావటం, ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయటం, అదేమంటే బిల్లు కట్టి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారట. ఆఖరికి అత్యవసర పరిస్థితుల్లో బాగలేకుండా ఉండే పేషెంట్లు కూడా మీ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి దేహి అనుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు. ఈ పరిస్థితులు రాకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి అత్యాధునికమైన సేవలు అందించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎఫర్ట్ చేయలేరని, పేదల కోసం కడితే ఆ హాస్పిటల్లన్నీ ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి అమ్మాలని చెప్పి వాటిని మూతేయటం, పులివెందులు లాంటి మెడికల్ కాలేజీకి సీట్లు, గవర్నమెంట్ సీట్లు అలాట్ అయ్యి మెడికల్ కాలేజీ రన్నింగ్ కోసం అనుమతులు ఇస్తే వద్దంటాం. ఇది సిగ్గుమాలిన విషయం. అద్దంకి ఆకృతి వస్త్ర దుకాణంలో దొంగతనం జరిగింది. వస్త్ర దుకాణం యజమానులు షాపు తెరిచి చూడగా కౌంటర్లో డబ్బు మాయమవడంతో దొంగతనం జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దంకి సిఐ సుబ్బరాజు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి తనిఖీ చేయగా వెనక వైపు నుండి దొంగలు వచ్చి పైభాగంలో ఉన్న రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరిస్తున్నారు. కౌంటర్లో డబ్బు ఎంత పోయాయి, ఇంకేమైనా విలువైన వస్తువులు దొంగతనం జరిగాయా అనే విషయం తెలియవలసి ఉంది.
అద్దంకి కట్టకిందపాలెంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు అరిగిల నాగరాజు, పలువురు నాయకులు అణగారిన వర్గాలకు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. టీడీపీ వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ, నాయకులు పూర్ణచంద్రరావు, సెక్రటరీ హరిబాబు, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రమేష్, మండల అధ్యక్షులు సుబ్బారావు, పాల్, దాసరి బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. కొనసాగిస్తాం బాబు జగజ్జీవన్ ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజ్జీవన్ రామ్. ఆయన ఎక్కలేడు, ఆయన ఎక్కలేడు, వాళ్ళు ఎక్కలేరు. ఏడైతే బాగా వచ్చింది నేను అంటుంది. అయిపోయినాక ఏమండి నవాబు గారు రండి తమ్ముడురా. ఈ శుభ సందర్భంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇచ్చేసిన పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా పురుషోత్తం గారు ఒక మంచి ప్రతిపాదన చేశాడు. చాలా సంతోషం. ఇది చాలా కాలంగా జీవితంలో అనేకమైన ఉన్నతులు, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానిగా ఇన్ని పదవులు చేసిన మహోన్నత వ్యక్తి, సమాజం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, పేదరికం మీద, అంటరానితనం మీద పోరాడిన వ్యక్తి. అలాంటి మహానుభావుడు జయంతి వేడుకలు జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, బాబు జగజ్జీవన్ రావు గారు ఏకంగా 30 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు మన దేశానికి. అలాంటి మంచి మనిషిని మనం మా భారతదేశంలో ఉండడం చాలా అందరికీ గర్వకారణం. అది కుల మతాలు లేకుండా ఈరోజు అందరూ వచ్చి అలాంటి తారక ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంకా మహిళగా మమ్మల్ని 120 కుందేళ్లుగా ఉన్న వాళ్ళని ఎంతో బయటికి తీసుకొచ్చి ఈరోజు ఈ సభల్లో మాట్లాడడానికి ఇచ్చిన ధైర్యం మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే ఇచ్చింది. కానీ ఆనాడు మేము ఏడుంటామో కూడా తెలియదు. మాకన్నా పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చారు. మమ్మల్ని ఎంతగానో తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గుర్తించి మహిళగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చింది ఒక తెలుగుదేశం గవర్నమెంట్. నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా డ్వాక్రా గ్రూపులు పెట్టి కూడా మహిళలకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. ఆనాడు బాబూజీ జగజ్జీవన్ రావు దోర్నాల మండలం జమి దోర్నాల సమీపంలో రోడ్డు పక్కన వెళ్తున్న ఓ వృద్ధుడిని తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన ఒంటేరు పెద్ద ఆవులయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతూ ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయ సాధనలో వైసీపీ ముందుంటుందన్నారు. బాపట్ల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా భీకర దాడులు, ట్రూత్లో వెల్లడించిన అధ్యక్షుడు ట్రంప్.
జిల్లా వ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక, ఘన నివాళులు అర్పించిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. అద్దంకి ఆకృతి వస్త్ర దుకాణంలో చోరీ, షాపు వెనక ఉన్న రేకులు తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం. డి న్యూస్లో నేటి మాట. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.